శ్రీమతి షావుకార్ జానకి గారు, సాక్షి టీవీ లెజెండ్స్కి స్వాగతం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. నమస్కారం అమ్మా. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తుంటే కొద్దిగా ఈర్ష్యగా ఉంది. నిన్నటి చూస్తున్నాను. 18 ఏళ్ళ అమ్మాయిలా ఉన్నారు మీరు. 80 ఏళ్ళని ఎవరు నమ్మరు. ఐఎమ్ టచింగ్ 80 దిస్ ఇయర్. ఐ విల్ బి కంప్లీటింగ్ 80. యాక్చువల్గా 80 పూర్తవుతాయి ఈ డిసెంబర్ 12వ తారీఖుకి. విధిని ఎవరు మార్చలేరు అంటారు కదా జానకి గారు. అవును. గుణసుందరి కథ కోసం మీకు అవకాశం వస్తే అమ్మవాళ్ళు సినిమా పరిశ్రమకి పంపించవద్దు అని అనుకుని పెళ్లి చేస్తే బెటర్ అని పెళ్లి చేసి సెటిల్ చేసేద్దాం అనుకున్నారు. చేశారు. కానీ పెళ్ళయ్యాక మీ విధి ఎలా నిర్ణయించిందో పూర్తిగా మారిపోయి మీరు సినీ పరిశ్రమలోకి వచ్చేసారు. కరెక్ట్. అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? మీ జీవితం అంతా నిజంగా విధికే ఆపాదిస్తారా? భగవంతుడి సంకల్పమా లేక మీ సంకల్ప బలంతో మీరు ఇంత ముందుకు వచ్చారా? అది విధితో మీరు జత చేస్తే భగవంతుడి సంకల్పం రెండు కలిస్తేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొదటి సినిమా షావుకారు. అంతకుముందు మీరు రేడియో నాటకాలు వేసి మీ గొంతు అందరికీ పరిచయం. చాలా మీ ఎక్స్ప్రెషన్స్ని మాడ్యులేషన్స్ని విని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆ సంఘటన మరోసారి గుర్తు చేసుకుంటారా? రేడియో ద్వారానే నాకు పెళ్లి కూడా జరిగింది నిజంగా చెప్పాలంటే. అవునా? అవునవును. మా ఇంటి పేరు టేకుముళ్ళ వారు, టేకుముళ్ళ వెంకోజీరావు కూతురు అని అనౌన్స్మెంట్ చేసి పాలగుమి పద్మరాజు గారి పట్నవాసం నాటకం, అది సీరియల్ లాగా వచ్చేదన్నమాట ఆ రోజుల్లో. అది వేసినప్పుడు నా గొంతు కాకినాడలో ఉన్న మా కాబోయే మా వారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా విని టేకుముళ్ళ వారంటే మన బంధువులు అయి ఉండాలి వీళ్ళు అని అలా అప్రోచ్ అయ్యాయి. ఆ పెళ్ళి కూడా దానివల్లే జరిగింది. కానీ రేడియో అనుభవం మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అది మంచి మీడియం లైఫ్లో. మా మనిషి కనపడకుండా మీరు ఏదో ఊహించుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఈ మనిషి అది ఇది అని. అలా ఊహించుకున్నట్టున్నారు బిఎన్ రెడ్డి గారు. అలా ఊహించుకొని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి చూడాలని అడిగినప్పుడు పీలగా సన్నగా ఉంటుందండి మీరు చూడొచ్చు వచ్చి అంటే, అలా వచ్చి నాకు సినిమా అవకాశం వారు గుణసుందరి కథలో ఆఫర్ చేశారు. 15వ సంవత్సరంలోనే నాకు పెళ్లి చేసేసారు. విధి అన్నారు చూడండి, ఆ విధి మళ్ళీ ఎలా ఆటలాడుకుంది నాతోటి. ఓ పాపాయి పుట్టిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వారు పనిచేసే అవకాశం లేని పరిస్థితులు, అంటే స్వతహాగా కొంచెం ముద్దు బిడ్డలా పెరిగిన వారు అనుకుంటాను. అందుకని కొంచెం ఈజీ గోయింగ్ లైఫ్ అయింది. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే స్వభావం, ఆటే కష్టపడే స్వభావం కాదు. అందుకని నేను అడిగినప్పుడు తప్పే ఉంది చేయొచ్చు అన్నారు. అదే బిఎన్ రెడ్డి గారు మళ్ళీ నేను అప్రోచ్ అయ్యి వారి బ్రదర్తో చెప్పి షావుకార్ చిత్రంలో నాకు నటించే అవకాశం వచ్చిందనమాట. అప్పట్లో మీకు కేవలం జీవనోపాధి అని అప్రోచ్ చేశారా మీ కెరియర్ని, లేక అంతకంటే ఎక్కువగా రాణించాలి, అందరూ అగ్ర తారామణులతో వారితో కలిసి నేను నటించాలి అట్లాంటి ఉద్దేశం లేనే లేదు. మా సర్వైవల్ కోసం వచ్చిందాన్ని, జీవితం గడవడానికి కావాల్సింది సంపాదించుకుంటే చాలు అన్న ఉద్దేశంతోనే చివరి వరకు ఇప్పటి వరకు అదే ఉద్దేశం. ఎంత కావాలో అంతే సంపాదించుకోవడం అలవాటైంది. క్యారెక్టర్స్ మీద, నాకు వచ్చే పాత్రల మీద ఉన్నంత ఆసక్తి డబ్బు సంపాదించడం మీద ఏనాడు నాకు కలగలేదు. అది కలగకుండా ఉండడమే బహుశా ఇవాళ నా ప్రశాంతతకి, నా సంతోషానికి కారణమేమో అని అనిపిస్తుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ లైఫ్ వాజ్ విల్లింగ్ టు గివ్ యూ అ లాట్ మోర్, బట్ యూ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ అట్ దట్ పాయింట్. అంటే ప్రతి ఘట్టం చూస్తే వెనక్కి తిరిగి చూస్తే మన ఎఫర్ట్ కూడా ఉండాలి కదమ్మా, మన ప్రయత్నం ఉండాలి. మనలో ఉన్న పొటెన్షియల్ ఏమిటనేది ఎవరన్నా మన వెనక ఉండి నువ్వు చేయగలవు, నీకు ఈ శక్తి ఉంది, నిన్ను రాణింపజేస్తాను అనేటువంటి ఒక మంచి బ్యాక్ బోన్ ఒకటి కావాలి. అందులో చిన్న వయస్సు 18 ఏళ్లకి సినిమాకి వచ్చిన దానికి నన్ను గురించి ఆలోచించుకునే శక్తి లేకపోయింది. ఎంతసేపు ప్రాబ్లమ్స్, పిల్లలు. 23 ఏళ్ళు వచ్చేటప్పటికి, రోజులు మారే సినిమా వచ్చేటప్పటికి నాకు 3 పిల్లలు. మరి వాళ్ళని చదివించుకొని వాళ్ళకి కావాల్సినవి చేసి వాళ్ళని ఒక పద్ధతిగా పెంచి వాళ్ళని సినిమాల్లోకి తీసుకురావాలని, కానీ ఆ సినిమా అట్మాస్ఫియర్లో పెంచకుండా వాళ్ళని వేరే దోవలో పెట్టి పెంచాలన్న ఉద్దేశంతోనే ఉండిపోయాను తప్ప. ఎందుకు అనిపించింది అలాగ మీకు? అంటే సినిమా అట్మాస్ఫియర్కి దూరంగా పెట్టాలని. అప్పటికే మీ సోదరి నటిస్తున్నారు, కృష్ణకుమార్ గారు, మీరు నటిస్తున్నారు. వై డిడ్ యూ ఫీల్ దట్? వాళ్ళకి అంత ఆసక్తి ఉన్నట్టు నాకు కనిపించలేదు. పైగా ఆ పిల్లలంతా కొంచెం బాగా ఓల్డ్ ఫ్యాషన్డ్గానే పెరిగారు. వాళ్ళు పెంచడం అలా పెంచాను వాళ్ళకి. వాళ్ళ బ్లడ్లో లేదు అది. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మా ఇంట్లో అనుష్ఠానాలతో పెంచిన వాళ్ళం. చాలా మడి ఆచారాలతో పెరిగాను. చాలా మడిలో పెరిగాను. మా నాన్నగారు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత పుట్టానని మఠంలోకి రానిచ్చేవారు కాదు, దేవాలయాల్లో పర్మిషన్ లేదు నాకు. మా నాన్నగారిని గర్భపెట్టి ప్రాయశ్చితం చేసుకోమంటే ఆయన, నా ఆత్మశుద్ధి ఉంది నాకు, లండన్లో వెళ్ళి నేను
ఆ మహాభారతం రామాయణం అంతా లెక్చర్స్ ఇచ్చి ఉండేవాడిని నేను ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అంటే ఆయన రెబెల్ అయ్యారు. అందుకని నేను ఆయన వచ్చిన తర్వాత పుట్టిందని నేను 1931లో. అందుకని నాకు ఈ ఆచారాలు అనుష్ఠానాలు లేకపోయినా నన్ను మాత్రం అందరూ కొంచెం దూరంగానే ఉంచారు ఇలాంటి వాటికి. దేవుడు భక్తి మా మదర్ వల్ల. మా తల్లిగారు చాలా భక్తురాలు, అన్ని పూజలు చేసేవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఎవరికి ఎట్లా ఇష్టం అంతవరకే. శ్రావణ శుక్రవారాలు చేసేవారు, పూజలు అవి చేస్తుండేవారు, అంతే తప్ప మిగతా వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఐ నెవర్ గాన్ ఇన్ డీప్ ఇన్ టు దీస్ థింగ్స్. ఒక విచిత్రమైన కోఇన్సిడెన్స్, మీ జీవిత పరిస్థితుల్ని మీరు తొలుత పోషించిన కొన్ని పాత్రల్ని చూస్తే బాగా కష్టపడే అమ్మాయి పాత్రలు, విపరీతమైన జీవితంతో పోరాడే లాంటి పాత్రలు, కొంత దుఃఖంతో కూడిన పాత్రలు, ఇవన్నీ మీకు రావడం అన్నది కొంత వాస్తవ పరిస్థితులు కూడా చాలా వరకు మీ గురించి తెలిసి సహకరించాయి. అది ఏ విధంగా, అది అలా అంటే ఇదంతా భగవత్ నిర్ణయమా, లేకపోతే ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూస్తే దాన్ని ఎలా మీరు? కాదు, అప్పట్లో సినిమా అనేది చాలా గ్లామరస్గానో లేకపోతే కొంచెం బాగా ఒడ్డు పొడుగు వ్యవహారంగా ఉండాలి. నేను పీలగా సన్నగా అలా ఉండడంతో యాక్చువల్గా షావుకార్ సినిమా అయిన తర్వాత కేవీ రెడ్డి గారు పిలిచి, అమ్మాయి ఏది మీ ఊరేదో అక్కడికి వెళ్ళిపో, నీకు వేషాలు అవి రావు, మరీ 5 పువ్వుల రాణిలా ఉన్నావు, నీకు క్యారెక్టర్స్ రావు, వీ నీడ్ ఎ స్టేజ్ గ్లామర్ అది కావాలి అనేవారు. అవి మరీ సంసారపక్షంగా ఉండే మనిషిని ఆ వేషానికి నువ్వు సరిపోయావు, ఆ పల్లెటూరు సుబ్బుల వేషానికి షావుకార్లో ఆ క్యారెక్టర్కి సరిపోయావు అన్నారే తప్ప తర్వాత నువ్వు పనికిరావు అన్న నెగిటివ్ యాటిట్యూడే ఉండింది అందరికీ నా మీద. ఇంత సెన్సిటివిటీ తెర పట్ల, కెమెరా పట్ల, అది ఎంత సహజంగా ఉంటాయి కొన్ని మీ ఎక్స్ప్రెషన్స్. బాగా అప్పట్లో ఆరితేరిన నటీమణులు ఆ తర్వాత తరంలో కూడా ఎవరు అంత సెన్సిటివ్ గా, ఉదాహరణకి ఒక సందర్భంలో మీరు కాఫీ అని శివాజీ గణేశన్కి అందిస్తున్న సమయంలో కూడా ఆ కాఫీ ట్రే వచ్చి అందుకునే పరిస్థితి కూడా మీరు వెంటనే స్ట్రైట్ గా తిరిగి చూడకుండా కొంత గ్యాప్ ఇచ్చి చూశారు. అలాంటి మెళకువలన్నీ మీరు తెరపై ఎవరిని చూసి మీరు నేర్చుకున్నారు, లేక ఎవరైనా ప్రోత్సహించారా? మీరుగా మీరు నాకు నేనుగా క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో లీనవడానికి ట్రై చేసేదాన్ని, అంతే తప్ప ఎవరు నన్ను గైడ్ చేయడానికో లేకపోతే రోల్ మోడల్స్ లేరు. కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువగా నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తుండేదాన్ని. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్రేజ్ ఫర్ ది హాలీవుడ్ యాక్ట్రెసెస్. ఆ టైమింగ్, ఆ సెన్స్ అదంతా రావడం బహుశా కొంత ఆబ్జర్వేషన్ వల్ల వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకు వచ్చిన క్యారెక్టర్స్ ఎలాంటివో చూసుకునేదాన్ని. ఈ పల్లెటూరు వేషాలకైతే చెప్పక్కర్లేదు, రాజమండ్రిలో పుట్టి పెరిగిందాన్ని, సెకండ్ ఫార్మ్ దాకా అక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో. తమిళ్లోకి వచ్చిన తర్వాత, తమిళ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ బ్రాహ్మిన్ రోల్స్ అవి చేయాల్సి వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. క్యారెక్టర్ స్టడీ ఉండేది నాకు చాలా. ఎదిరి నీచలని ఎస్పెషల్లీ ఐ డిడ్ ఇట్ ఆన్ ద స్టేజ్ ఆల్సో. బాలచంద్ర గారి, కే బాలచంద్ర గారి అమెచ్యూర్ యూనిట్లో వర్క్ చేశాను నేను. ఒక 100 షోస్కి వేసాం. అది నా పెద్ద అదృష్టం ఏమిటంటే, షావుకారు చిత్రంలో ఎల్వి ప్రసాద్ గారు వాజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఆయన గ్రూమింగ్లో వచ్చిన దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడిపోయింది నాకు. ఆయన యాక్ట్ చేసి చూపించేవారు. అలా నాకు నేను మర్చిపోలేని 2 గ్రేట్ యాక్టర్స్ ఎవరంటే, చిన్న వయసులో ఫస్ట్ పిక్చర్లో ఆయన, తర్వాత నా పిక్చర్ నేను చేశాను, నా సొంత పిక్చర్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు, మన బాలచంద్ర గారు, కే బాలచంద్ర గారు. 10-11 పిక్చర్లు చేశాను. ఆ టైమింగ్, ఎస్పెషలీ వెన్ యూ డూ ఏ కామెడీ రోల్, టైమింగ్ చాలా అవసరం. అది నేను కామెడీ చేయగలను అని ప్రూవ్ చేసి, నేను చేయలేని క్యారెక్టర్స్ నా చేత చేయించింది బాలచంద్ర గారికి. ఇది ముగ్గురు కోడలతో స్టార్ట్ అయిందా? మీ కామెడీ ఎదిరినీచులతో స్టార్ట్ అయింది. మామా విజయం అని ముగ్గురు కోడల తర్వాత వచ్చింది. ఆ 3 versions లో నేనే చేశాను, హిందీలో, తమిళంలో, తెలుగులో. పిల్లల్ని పెంచుతూ అదే హీరోల సరసన మళ్ళీ తీసి పారేసే క్యారెక్టర్ మోస్ట్ రోజులు మారే, ఎస్పెషల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరోస్ రోల్. అవును, నాగేశ్వరరావు పక్కన మాటలు కాదు, తమాషా కాదు, ఆయనతో బాగా యాక్ట్ చేయడం. రోజులు మారే తర్వాత అది ఇట్ వాస్ రన్ అవే హిట్. 275 days రన్ అయింది అది. ఆ తర్వాత కన్యాశుల్కం ఒకటి, ఆ క్యారెక్టర్ కొంచెం క్రిటిసిజం వచ్చింది, నేను చేయగలనా లేదా అని, ఆ బుచ్చమ్మ వేషం. బట్ బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది, నాకు కుదిరింది ఆ క్యారెక్టర్ కరెక్ట్గా. సో ఇంటిపట్ నుండి కష్టాలు పడే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఒక్కసారిగా కలర్ సినిమాలోకి అడుగుపెట్టిన మీ తొలి సినిమాయే.
మీ ఇమేజ్ ని కూడా మార్చేసింది పూర్తిగా. మీరు పుదియ పరవై శివాజీ ప్రొడక్షన్ పార్ద జ్ఞాపకం ఇల్లయ్యో అవును అంతేనా? ఆ పాటలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ మూవ్మెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్లీ సెన్షువస్, బ్యూటిఫుల్. బాగా టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. అంతవరకు అట్లా డొమెస్టికేటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. శివాజీ గారు రికమెండేషన్ అది. ఈ అమ్మాయి షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటే దాదా మిరాజ్ ఈ డైరెక్టర్ హీ అబ్జెక్టెడ్ టు ఇట్. చాలామంది లాట్ ఆఫ్ దెమ్ సెడ్ అదేమిటండి ఏదో ఇంటి పట్టుని ఉండి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ లేకపోతే కష్టపడే క్యారెక్టర్స్ చేసే అమ్మాయిని తీసుకొచ్చి మీరు గ్లామర్ హీరోయిన్గా చూపిస్తానంటున్నారు అంటే, లేదు సమ్హౌ ఐ ఫీల్ షీ విల్ డూ ఇట్ అని. అది ఎంత దూరం నాకు ఎక్లెయిమ్ చేశారంటే జనం, నెగటివ్ రోల్ అని నేను భయపడుతున్న టైంలో ఇంకో హీరోయిన్ కంటే ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసింది ఆ పిక్చర్లో. ఐ వాజ్ సో థ్రిల్డ్ అబౌట్ ఇట్. ఆ తర్వాత తాగేసి ఆ మైకంలో పడిపోవడం ఒక్కోటి. క్రూరర్ సింగపూర్లో పాట పాడుకునే అమ్మాయి ఆ మిలియనీర్ని పెళ్లి చేసుకోవడం కోసం కాఫీ ఆర్డర్ చేస్తుంది, నీకోసం జీవితం అంతా పడతాను అని చెప్తుంది, ఏదేదో చెప్తుంది అంతా. బట్ షీ కెనాట్ కీప్ అప్ వర్డ్ బికాస్ షీఈస్ అన్ అడిక్ట్, ఆల్కహాలిక్. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ చేయడం అంటే అసలు గట్స్ కావాలి కదా. స్టాండర్డ్స్ ని రూల్స్ ని రీసెట్ చేశారు. ఒకటి హీరోయిన్ మీరు అన్నట్టు పొడుగ్గా ఉండాలి, మీ మీద ముద్ర మీరు పొడుగు బక్సంగా ఉండాలి, ఏమీ లేవు. రెండోది పెళ్లి కాకూడదు, అదొకటి. రెండోది గ్లామర్. స్వప్న ఇవాళ పెళ్లి అయితే అసలు మార్కెట్ పడిపోతుంది అంటున్నారు. పెళ్లి చేసుకొని నేను ఇన్నాళ్ళు సస్టైన్ అయ్యానంటే నాకు ఆశ్చర్యం. 60, 70, 72, 75 దాకా ఐ వాజ్ రూలింగ్ సుప్రీం ఇన్ టామిల్. వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. పర్ఫార్మెన్స్, డిక్షన్, డైలాగ్ డెలివరీ. వాళ్ళకి మంచి ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏ భాషలోంచైనా సరే దే ఆర్ ప్రిపేర్డ్ టు టేక్. అన్ని భాషలు మీరు సినిమాల కోసం నేర్చుకున్నారా? అంటే యాక్చువల్లీ మదర్ టంగ్ ఇస్ కన్నడ కదా. మదర్ టంగ్ ఇస్ కన్నడ. బట్ పుట్టి పెరగడం ఆంధ్రాలో రాజమండ్రిలో ఉండడంతో ఆ వచ్చిన కొద్దిపాటి తెలుగు అట్లా వచ్చింది. తర్వాత మెడ్రాస్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఆంధ్ర మహిళా సభలో చేర్పించారు. లెక్కల్లో చాలా వీక్ నేను, అందుకని లెక్కలు లేని చదువు ఎక్కడైనా ఉందా అంటే అక్కడ ఉండింది నాకు. సంస్కృతం తీసుకుంటే లెక్కలక్కర్లేదు. మన వెంకట పార్వతీశ కవులు ఉండేవారు, రజనీకాంతరావును నళినీకాంతరావు గారు వాళ్ళు. వాళ్ళంతా కొద్దిగా సంస్కృతం అది నేర్పారు, కొంచెం తెలుగు నేర్పారు. తెలుగు అంతగా రాదు, ఎందుకంటే మా నాన్నగారు వచ్చిన తర్వాత మా చెల్లెలు కృష్ణ నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళం ఇంట్లో. నేను కాస్త భాష ఏదో ఇంగ్లీషే వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో. అదంతా వదిలేసి కొంచెం తెలుగు నేర్చుకోవడం ఆంధ్ర మహిళా సభ. తర్వాత ఈ రేడియో నాటకాల వల్ల కొంచెం పాలిష్ వచ్చిందనమాట. అది మన ప్రయత్నం కావాలమ్మా. అన్ని భాషలో నేనే మాట్లాడుకున్నాను. హిందీ కూడా నాకు డబ్బింగ్ లేదు. టాప్ హీరోస్ అందరూ సరసన నటించారు మీరు. ఒక్కొక్క హీరోని చూసినప్పుడు అప్పట్లో ఏమనిపించేది మీకు? లెట్స్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావుతో. ఫస్ట్ రామారావుతో స్టార్ట్ చేద్దాం. రామారావు గారితో, ఎందుకంటే ఆయనే కదా ఫస్ట్. ఆయన అప్పుడు ఆయనకి చాలా ఇయర్సే కదా అప్పుడు. హీ వాజ్ నాట్ సంథింగ్ వెరీ పాపులర్. ఐ థింక్ పల్లెటూరు పిల్ల ముందు బుక్ అయ్యి రిలీజ్ అవ్వడం మాత్రం షావుకారు ముందు వచ్చింది కదండి. వాట్ ఎ హ్యాండ్సమ్ ఫిగర్ అండి నిజంగా కదా. డిగ్నిటీ, పైగా వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఆన్ ద సెట్స్. ఆయన పని ఏమిటో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అలాగే ఒక చెప్పాను కదా, ఆయన ఎదిగిన ఒక్కొక్క సినిమాతో ఆయన వెళ్ళిన హైట్స్కి చూస్తే ఐ మీన్ వాట్ డెడికేషన్, వాట్ కమిట్మెంట్ టు దట్ మ్యాన్. అందులో పురాణం సినిమాల్లో కానీ మైథాలజీలో కానీ ఆయనే సాట్ అండి. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ సెకండ్ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్లేస్ ఆ సినిమాలో ధోరణిలో. ఎక్కడా లేరనుకుంటా, వరల్డ్లోనే లేరు. ఇవాళ కృష్ణుడిని రావుడిని మనం చూడకపోయి ఉండొచ్చు. రామారావుని చూస్తే ఇలాగే ఉండేవాడేమో కృష్ణుడు, రాముడు ఇలాగే ఉండేవాడు అని అనుకునే అంత ఆ రేడియన్స్ ఆ మనిషిలో, దట్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. నన్ను ఎప్పుడు ఆయన కరెక్ట్ చేసినట్టే నాకు గుర్తులేదండి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒక చిన్న సీన్లో ఆయన నన్ను గుర్రం మహారాణిని కదా అందులో కిందకి దింపాలి, కొంచెం క్లీవేజ్ కనపడిందని సెన్సార్లో షార్ట్ కట్ చేశారు. ఎంత యంగ్ చైల్డ్ లాగా ఉండేదని దానికే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ క్లోజప్స్లో అంతా మళ్ళీ ఒక విసిలికర్రలాగా ఒకటి కుట్టి సిల్క్లో ఓ పట్టు జరీతో కుట్టి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ ఆ షార్ట్స్ తీశారు, రీషూట్ చేశారు. అలాంటిది ఇవాళ బట్టలు చూడాలంటే మనం బట్టల కొట్లో చూడొచ్చేమో కానీ ఆర్టిస్టులు మీద ఇవాళ చూడలేము. ఆయన మాత్రం చాలా సిగ్గుపడేవారండి. ఏదైనా చెప్పాలన్నా కూడా తలంచుకునే జానకి గారు ఈ సీన్ని ఇట్లా చేద్దాం అనేవారు తప్ప ఐ హ్యాడ్ టోటల్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్. ఒక గురుభావం తప్ప ఇంకొకలాంటి థాట్ వచ్చేది కదండి నాకు. ఆయన అంతే, నాకు ఎంజీఆర్ గారు కూడా అంతే. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో తెలిసిన మనుషులు వీళ్ళిద్దరే. అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ
సరదాగా పలకరిస్తారు. అబ్బో ఆయన ఈజ్ రియల్ గ్రేట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, నీవు లేక వీణ పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు, మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒకలాంటి జెలసీ, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని, చెల్లెళ్ళు అన్నది చివరిదాకా చెప్పరు కదా, చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఇంకా చూస్తున్న అందరి మొహాలు చూసి అంటుంది. దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్. బోరు కొట్టింది నాకు ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ పారేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారండి అనదర్, ఆయన 10 సెంటెన్సెస్ మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏంటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే గుండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన. నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ గారు వన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, హ్యాండ్సమ్, కాన్సుమేట్ యాక్టర్. ఇంకా అలా యాక్టర్ ఆయన కదా. నాగేశ్వరరావు గారు ఎలాగంటే డెవలప్ చేసుకున్నారు. ఒక సందర్భంలో శివాజీ గారు చేసిన రోలు, నేను శివాజీ గారు యాక్ట్ చేసిన మోటార్ సుందరం పిళ్ళయ్య అని, ఆ సినిమాని గృహస్థి, ఆ సినిమాని తెలుగులో మన మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసి తీసినప్పుడు నేను చేయనన్నారు ఆ రోలు. ఆయన ఫీలింగ్ అది. ఆ స్టేచరును శివాజీ పర్ఫార్మెన్స్ నాలో ఆ ఉన్నతనం రాదు అంటే ఆశ్చర్యపోయాం మేము. ఇంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా ఎంత స్టడీ చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. కెన్ యూ ఫర్గెట్ విప్రనారాయణ, కెన్ యూ ఫర్గెట్ లైలా మజ్ను, కెన్ యూ ఫర్గెట్ దేవదాస్. తర్వాత సినిమాలు ఎన్నో వచ్చాయనుకోండి, ఇవన్నీ మర్చిపోగలమా? అంత గ్రేట్ యాక్టర్కి ఆ డెఫిడెన్స్ ఎక్కడొచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు నేను చేయలేనని. అంటే ఒప్పుకోలేదు అందరూ, అదేంటంటే మీరు చేయలేకపోవడం ఏంటి అనేసారు. పెద్ద హిట్ అయింది ఆ సినిమా, మంచి కుటుంబం. కన్నడ రాజ్ కుమార్ గారు అమ్మో అదొక మహాయోగి అతను. ఆయన కోపం వచ్చి ఎప్పుడు చూడలేదండి నేను. ఆశ్చర్యం నాకు. చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. లాస్ట్ పిక్చర్ శబ్దవేదిని చేశాం. ఆయన పక్కన జయప్రద యాక్ట్ చేసింది, నేను ఆయన మదర్ రోల్ చేశాను. అందరూ అడిగారు ఎందుకు మదర్ చేస్తున్నామని. ఇంత గ్రేట్ ఆర్టిస్టులకి మదర్ చేయడం అనే అదృష్టం వస్తే వేషమే కదా, నిజంగా నేను మదర్ అయిపోయినా ఏమిటి ఇప్పుడు. మదర్ అయినా తప్పులేదు, ఇలాంటి కొడుకుంటే ఎంత గర్వపడి ఉండేదాన్నో అనుకున్నాను నేను. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ, పెద్ద హిట్. ఆ తర్వాత వీరప్పన్ గారు అడవి తీసుకెళ్ళిపోయారు. ఆయనలో గొప్పతనం ఏమిటంటే అండి, వీరప్పన్ ఇలా చేసి రా మీట్ అంతా పెట్టేవాట, పచ్చి మాంసం. స్నానానికి ఎలా చేసేవాడు కాదు, ఎందుకంటే అక్కడ కొలం దగ్గర స్నానం చేస్తుంటే ఈ పోలీసులు వాచ్ చేసేవాళ్ళు చెప్పేస్తారు కదా ఇక్కడ ఉన్నారని. 10 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఎలా చేసేవాట, ఒక కుండతో నీళ్ళు ఇచ్చి కడుక్కోమనేవాట. ఇంత చేస్తే నాతో కన్నడంలో చెప్తాడు, జానకి ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾದ್ದು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಾ అంటే ఆ వీరప్పన్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా. పైగా నన్ను సారనే మర్యాదగా పిలిచేవాడని సంతోషపడిపోయాడు. అంతలాంటి వీరప్పన్ని, అంత కర్కోటకుండి ఆయన మెచ్చుకుంటుంటే ఆయనలో మంచితనం చూడండి. హీ వాజ్ టెలింగ్ మీ ద గుడ్ పాయింట్స్ ఇన్ హిమ్. కాళ్ళు ఎక్కువగా ఉన్నాయా పరమంత, రేపు నడుద్దాం, 25 కిలోమీటర్లు నడిపించేసేవాడు ఒక్కోసారి. ఈయన ఆ తర్వాత ఆయన కాళ్ళు దెబ్బతిన్నాయి, అసలే వీక్ కాళ్ళు ఆయనకి మొత్తం. బ్యూటిఫుల్ మెమరీస్ మీ ఒక్కొక్క. No, I had that kind of rapport with people with whom I was So of all intimate. These top heroes, I know this is a very controversial question. If you were to marry, which one of them, ante assume inka ante if we assume that they had no barriers or they had no చాలా వరకు అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదండి. నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా నేను. పైగా పెళ్లి మీద అంత పెద్ద నాకు పట్టు లేదు. న్యాచురల్గా ఎవరితో మీరు కనెక్ట్ అయ్యారు? రామారావు గారా, నాగేశ్వరరావు గారా? మీ మనసు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే అది అతి. అందరూ యాక్టర్స్గా మాత్రం అందరితోనూ బాగానే కనెక్ట్ అయ్యాను. వీ యూస్ టు డిస్కస్ సో మెనీ అదర్ థింగ్స్ విత్ నాగేశ్వరరావు గారు విచ్ వాజ్ నాట్ పాసిబుల్ విత్ రామారావు గారు. చెప్పారు కదా, ఆయన అంటే ఒక గురుభావం తప్ప పర్సనల్ విషయాలు నాగేశ్వరరావు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం సరదాగా. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు శివాజీ గణేశన్ అండ్ మమ్మూటి. మీ పట్ల ఎవరు ఆకర్షితులయ్యారు? అంటే ఎవరెవరు అయ్యారో మనసులో చెప్పలేము,
బట్ మీకు తెలిసిన విషయం గాడ్, చాలా కష్టమైన క్వశ్చన్ వేశారు. అందరూ అట్రాక్ట్ అయ్యారు. సన్మోహనాస్త్రం కళ్ళు అన్ని అంటే మరి అట్రాక్ట్ అవడమే కదా అది. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అని ఒక ఆయన అన్నారు. ఎందుకండి అంత భయంకరంగా క్రూరంగా ఉంటాయి నా కళ్ళు అని అడిగా ఒకసారి. సన్మోహనాస్త్రం వేస్తాయి ఆ కళ్ళు అన్నారు. ఆ రోజు నాకు చిన్నప్పటి నుంచి ఆడంబరం పెద్దగా ఇష్టం లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎప్పుడు స్వామికి, సత్యసాయికి మనసులు. ఆయనతో ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో అన్నాను నేను, స్వామి ఎక్కడ నేను అడుగు తినే పరిస్థితి రాకూడదు స్వామి, నన్ను బ్లెస్ చేయండి అన్న. అంటే ఛీ నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అన్నారు. ఆ ఒక్క మాట మీద భరోసాతో బతుకుతున్నాను నేను. వర్స్ కమ్స్ టు వర్స్. ఎవరైనా కోపం వస్తే ఒకటే అంటాను. శివాజీ గణేషన్తో నేను ఒకసారి అన్నాను, లేటుగా వచ్చానని ఒకసారి ఆయన కోపం చేసుకున్నారు. మరీ నెత్తి మీద ముడితే ఎవరింట్లోనే వెళ్ళి వంట చేసుకుని బతుకుతాను సార్, సినిమాలో వద్దు అన్నాను. నవ్వేశాడు గట్టిగా. వింటే నవ్వొస్తుంది కానీ మీరు వంట మనిషి అయినా యుడ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. ఎందుకంటే వంట అంత అద్భుతంగా చేస్తారు మీరు. ఎవరన్నారు? ఊరికే ఉండండి మీరు, లేనిపోయిన అనకండి. అందరికీ పట్టడం కూడా మీకు ఇష్టం కదా బాగా? అదే ఇష్టం. నేను వంట బాగా చేస్తాను లేదు కానీ ప్రేమతో నా మనసంతా వేసి గుత్తి వంకాయ కూర బాబాయ్ కోరి వండినాను అయినట్లు వండి అందరికీ భోజనం పెట్టాను సార్. అరటి తోట దగ్గర నుంచి ఆగాకరకాయ దాకా అన్ని స్పెషాలిటీస్. సంసారం ఒక చదరంగం, ఒక అబాండన్తో అది నాకు చాలా చేంజ్. పుదియ పర్వ ఎలా చేంజ్, ఇలాంటి కామెడీ రోల్స్ను ఆ పని మనిషి వేషం వేయడం అనేవి ఎంపవర్డ్ రోల్స్ కూడా కొన్ని బ్యూటిఫుల్గా. నాకు అందులో ఆ సంసారం చదరంగం క్యారెక్టర్ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విజయ వారి సంస్థలో ఫస్ట్ సినిమా తర్వాత నటించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత నన్ను రామారావు గారు, రేలంగి, నంగారావు గారు అందరూ పర్మనెంట్ ఆర్టిస్టులు అయిపోయారు అక్కడ. మంత్లీ పేమెంట్ మీద వాళ్ళందరూ హుక్అప్ అయిపోయారు అక్కడ. ఆ కమిట్మెంట్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువసేపు నన్ను ఎవరైనా గదిలో పెట్టి తాళం వేస్తే నాకు క్లస్ట్రోఫోబియా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని నేను ఒక కంపెనీకి, ఒక సంస్థకి 3 ఏళ్లకో 5 ఏళ్లకో నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్. నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ తమిళ్ పిక్చర్ వాజ్ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్. అలాగే మా వాసన్ గారి సినిమా నెక్స్ట్ది అలాగా చాలా వచ్చాయి. ఒకే చోట నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్సమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి అన్నిట్లో ఏదో వేషం వేసి ఉండేదాన్నేమో. వేషం ఏదో కాదు, హీరోయినే ఇచ్చి ఉండేవారు. ఆ హీరోయినే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా. నేను పౌరాణికాలకి మైథాలజీ సినిమాలకి అంత ఒప్పదు. ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను. నన్ను ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తామా, మీరు ఇంకా ఆ సీన్ ఎవరి మీద పెట్టి నాకు డైలాగ్ ఇవ్వండి అని బతిమలుకునేదాన్ని నేను. అలా అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను. మనం ఆర్టిస్ట్లో ఇక్కడక్కడ తిరుగుతుంటాను, ప్రయాణాలు చేస్తూ ఉంటాను. రేపు వీళ్ళల్లో వీళ్ళు తనుకోకూడదు, వీళ్ళకి గొడవలు రాకూడదని ఆ సంపాదించిన కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను నేను. చెప్పాను కదా, పిక్చర్స్ అన్ని చూస్ చేసుకునేదాన్ని. డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు. వాళ్ళు ఇస్తామండి సరేనండి అనేదాన్ని. ఫస్ట్ పిక్చర్కి 2500 జీతం. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసాను. అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను. ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా. అందుకని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నాకేమీ అంత కష్టం అనిపించలే, ఈజీగా వచ్చేసాను. అప్పుడంత పెద్ద పేమెంట్ 75 to 1 lakh వాజ్ మై పేమెంట్. తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను. బావగారు బాగున్నారా, ఎలా చెప్పను, తర్వాత ఇంకోటి రావోయి చందమామ, ఇలాంటి సినిమాలు కొన్ని చేశాను నేను. నువ్వు ఇంకేదో ఉంది, ఇంకో లవ్ స్టోరీ ఒకటి, ఇట్ వాజ్ అ రీమేక్. వాటిలో ఐ గాట్ లిటిల్ మోర్ దాన్ దట్. అంటే ఇంకొక 75,000 ఎక్కువ వచ్చి ఉండొచ్చు. మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చినా మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు, నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా, ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాల. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మధ్య నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం, చెడామడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది.
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు అక్కడ. ఆయన ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాల రాముడు. అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటే, మా చెల్లెలకి అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్పని నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది. ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వీ వర్ టాకింగ్ జనరల్లీ, ఆయనని చెప్పకుండా పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పటికీ అదే ఒపీనియన్ అది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను. బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వచ్చి ఆయన పలకరించి, ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు, విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే, తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. పీక్ ఆఫ్ హర్ కెరియర్ 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నాట్ డిడ్ ఐ ఎవర్ ఆస్కర్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండాలి అప్పటికి. నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం ఆ టైంలో. గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు. అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి, నాకు ఒక చోటు నుంచి మాత్రం, బికాస్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా అజయ్ కైతాన్. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకా అల్లుడు. ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా విజయవాహిని సంస్థ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి కైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని. ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి, ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత, హూ am I to go and ask them not to get married? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా వచ్చి చెప్తే నేను వింటానా? నేను విన్ను. పరమముండిని నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు, అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ, మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్ళి ఆపమని. నేను చెప్పాను ఐఎమ్ సారీ, ఐ వాంట్ డూ ఇట్. మీ టాప్ 5 సాంగ్స్ మీరు గుర్తు చేసుకుంటే, మాకు గుర్తున్నవి కొన్ని, మీకేవి గుర్తొస్తాయి? తప్పకుండా నా మొదటి చిత్రం షావుకారు, దాంట్లో పలుకురాదటే చిలుక, ఆ సాంగ్ మంచి పాట అండి. అది ఏమిటో అదే ఫస్ట్ టైం నేను ఒక పాటకి లిప్ మూమెంట్ ఇచ్చి నటించడం, అందుకని ఇది బాగా గుర్తుండిపోయింది నాకు. అసలు వర్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి అందులో. తడుకులు బెళుకులు బస్తీలా చెమకలు, పల్లెటూర చూపిస్తే పకా పకా నగుదురని, తెలుపవేలని చిలుక పలుకవేలని, ఆ సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. అది మంచి మనసుల్లో, ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా, మావారి అందాలు నీవైనా తెలుపుమా. కానీ గుడ్డిది కదా పాపం. నాగేశ్వరరావు గారి అందాన్ని, ఆయన గ్లామర్ని పొగడాలని అనుకొని రాసిన పాట కాదు, కానీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో వచ్చింది ఆ సాంగ్. ఓ పావురాన్ని పట్టుకొని ఆయన కొంచెం బాగా సంతోషంగా నవ్వుతూ ఈవిని బాగా కోపం లేకుండా పలకరించినప్పుడు ఆ ఎగ్జూబరెన్స్లో పాడే పాట అనమాట. అదొకటి నాకు ఇష్టమైన పాట అది. తర్వాత మనసే అందాల బృందావనం. అమ్మా మీరు ఒకసారి నా కోసం పాడండి. అయ్యో, ఒక్క సెంటెన్స్ పాడండి. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని
పేరే మధురామృతం. మీ వ్యక్తిత్వాన్ని మార్చిన ఒక పాట ఉంది. ఏది? ఓ తాయారమ్మ బంగారే, Yes. am I right? Yes. ఓకే ఓకే, మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. ఆయన కూడా ఎంత బాగా చేశారు, సత్యనారాయణ గారు కూడా అందులో కదా, చాలా బాగా యాక్ట్ చేశారు. మా ఇద్దరిది బ్యూటిఫుల్ లవింగ్ క్యారెక్టర్స్, అవి లవబుల్ రోల్స్ రెండును. ఒకే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్? మీకు అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ ఉంది, మీరు 10వ తరగతి మాత్రమే చదువుకోగలిగిన మీకున్న ఇన్ గౌహతి యూనివర్సిటీ అస్సాంలో, మెట్రికులేషన్ మాత్రమే చేయగలిగిన మీకు మాత్రం జీవితం ప్రసాదించిన అవార్డు, మీ అపారమైన అనుభవానికి డాక్టరేట్ కాకుండా అందరి అగ్ర హీరోలు, అగ్ర నటుల పేరున మీరు చాలా అవార్డులు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఫర్ యూ? పర్టికులర్గా చెప్పాలంటే కష్టం, ఎందుకంటే నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. ఆల్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి అవార్డు నాకు అదొక చిన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి, యూ కెన్ ఇంకా కొన్నాళ్ల పాటు నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ నట జీవితంలో అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి అవార్డు, ఇంత అవార్డు కానండి అంత అవార్డు కానండి. ఫిల్మ్ఫేర్ వాళ్ళ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫ్యాన్స్ వచ్చాయి, నాకు డయానోరా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు ఒకటి వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాంటివి చాలా వచ్చాయి. శివాజీ గణేషన్ అవార్డు, ఇవన్నీ చాలా వచ్చాయి. బట్ ప్రతి అవార్డు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వెయిటేజ్ అండ్ వాల్యూ, బికాజ్ ఆ పీరియడ్లో వచ్చినప్పుడు మనుషుల్లో ఏమాత్రం నిరుత్సాహం ఉన్నా ఈ అవార్డ్స్ అన్నీ తుడిచిపెట్టేసాయి వాటిని. అలా కంటిన్యూ అయ్యాయి. నేను చెప్పాను కదా, వాటి నుంచి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేవు, కానీ ప్రజలు గుర్తించారు, ఇండస్ట్రీలో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను గౌరవించి అవార్డ్స్ ఇచ్చారనేది ఇట్ ఈస్ ఆల్వేస్ హంబుల్ మీ అ లాట్. ఇంత అనుభవాన్ని, నటనానుభవాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు మీ వారసులు. ఆఫ్ కోర్స్ వైష్ణవి నా పెద్ద కూతురు అది నా పర్మిషన్తో రాలేదుండో, దాన్ని ఐఏఎస్ చదివించాలని ఏదో కలలు కన్నాను నేను. వాళ్ళ అమ్మ పర్మిషన్తో వచ్చింది. తనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుందో చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు మంచి అందమైన నాకు ముని మనవరాళ్ళు ఇద్దరు, ముని మనవడొకడు, మనవాళ్ళు ముగ్గురు. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు మళ్ళీ అంత నాసుగ్గా వయ్యారంగా ఎందుకు? సపోర్ట్ లేదు, లేదు లేదు. సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాస్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్లు వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది, ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు, నాకు మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా. ఇలా చేశారా, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బుని వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను, ఈ మోసం చేయడం, డబుల్ టాక్. మీ ముందు ఆహాహా ఏం చేశారంటే ఏంటో ఆవిడ వేసుకున్నావు, ఎందుకు ఇంకోళ్ళు వేసుకుంటే బెటర్గా ఉండేది నీ సినిమా. మార్కెట్ అని మాట్లాడేవారు మా రోజుల్లో. దే యూస్ టు టాక్ అబౌట్ మార్కెట్. నెత్తి మీద గంప పెట్టుకొని వస్తావా మార్కెట్ తీసుకుని మనం? అందుకే నాకు కొన్ని సినిమాల్లో మీరు చేసిన సినిమాలకి ఇతర భాషలోకి డబ్ చేసినప్పుడు ఇంకోళ్ళని తీసుకోవడం, డబ్ కాదు రీమేక్ చేసినప్పుడు అసలు నన్ను సైడ్ లైన్ చేసేసారు. రోజులు మరే తెలుగులో నేను సూపర్ డూపర్ అండ్ రాజేశ్వరరావు గారితో కాదు అసలు మొత్తం ఆ సినిమాలో నాకు పేరు వచ్చిందంటే చాలా ఆశ్చర్యం నాకు. అలాంటిది తమిళంలో అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, మంచి పేరు, శివాజీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, మోడర్న్ థియేటర్స్ పిక్చర్స్ చేస్తున్నాను. తమిళ్లో తీయాల్సి వచ్చినప్పుడు అంజలిదేవి గారిని వేసుకున్నారు. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? అవి కొన్ని మనకి అసలు అర్థమే కావు వీళ్ళు చేసే పనులు. విపరీతంగా పోటీ ఉండేదా ఇతర నటీమణులకి మీతో? అంటే హియర్ ఇస్ అ టాలెంట్ హూ హ్యాస్ నో బౌండరీస్. మీరు పాత్రలో ఎంతగా లీనమైపోతారంటే అది నాకు తెలియదు కదా, వాళ్ళు అనుకునేవరేమో నాకు తెలియదు. అది మీ దాకా వచ్చి చేరేమన్నా తెలిసేవా? అంటే వాళ్ళు నా దాకా వచ్చి చేరింది ఒకటే అమ్మా, సముద్రాల రాఘవాచార్య, డిఎల్ నారాయణ, దేవదాసులు పార్వతి క్యారెక్టర్ బుక్ చేసుకుని దుస్తులు కుట్టి అంతా అయిన తర్వాత సడన్లీ రేపు పొద్దున్న షూటింగ్, పాట కూడా ప్రాక్టీస్ చేసి మూమెంట్స్ అవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కే ఐ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ రోల్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. డిసప్పాయింటెడ్ కాదు, 10 రోజులు టోటల్ టర్మాయిల్లో పడిపోయాను. మనిషిని అసలు ఏమిటి, వాట్ ఈస్ దిస్, వై డిడ్ దిస్ హ్యాపెన్, కనీసం ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నాకు ఇలా ఎందుకు చేసాము అని చెప్పుంటే పర్వాలేదు. డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేదా ఇతర నటీమణులతో మీకు? ఉన్నప్పుడు వాళ్ళ స్పందన మీ పట్ల ఎలా ఉండేది? స్టార్టింగ్ ఫ్రమ్ మీ ఓన్ సిస్టర్ కృష్ణకుమారి గారు, ఎందుకంటే ఇంట్లో అక్కా చెల్లెలు,
తెర మీదకి వచ్చేసరికి ఇంకొక నటి, ఇంకొక అవకాశం నాకు రావచ్చు అనే భావనే ఉంటుంది కదా, అది ఖచ్చితంగా సహజమైన మానవ సహజం. అట్లాంటిది జరగలేదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను మాకు విడికాపురం అవడంతో కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉండేవి. షీ వాజ్ మోర్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మా మదర్ వాళ్ళతో ఉండేవారు. నేను మా వారు, నేను మా పిల్లలు మేమంతా సపరేట్గా వచ్చిన ఇంట్లో ఉండేవాళ్ళం. అందుకని అసలు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. పైగా సిబ్లింగ్స్లో అలాంటి జెలసీ కానీ పోటీలు కానీ లేకపోయినా తన ఎఫైర్స్ మేనేజ్ చేసే కొంతమంది అవాయిడ్ రిస్క్ వచ్చేసారు, రిస్క్ చేశారు. చేసినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇస్తారు, ఒకరితో పోటీ అని నాదేమీ లేదు. తను డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ అవుట్ షీ వాజ్ ఇంటూ ఏ కెరియర్. షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి వస్తే పెద్దవాళ్ళు చాటుని బతకడం, వాళ్ళు చేసింది ఒప్పుకొని తినడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం, మా అన్నయ్య చెప్పినట్టు కాంట్రాక్ట్లు సైన్ చేయడం. నా విషయంలో అది కాదు. నేనే గుమస్తాని, నేనే పిఆర్ఓని, నేనే వంట మనిషి, అన్నీ నేనే. అందుకని ఇది మల్టీఫెసెటెడ్ ఇడియట్ లాగా తయారయ్యాను నేను చివరికి. సో దెర్ వాజ్ నో కంపారిజన్ విత్ మై సిస్టర్ ఎట్ ఆల్. నేను ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం చెడి హెల్త్ బాగాలేక ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఫీల్ అయ్యాను నేను, ద ట్రీట్మెంట్. పెళ్ళైన తర్వాత వస్తే ఎట్లా ఉంటుందో, పుట్టింటికి వెళ్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అది కూడా రుచి చూసాను నేను. సో ఐ సెడ్ ఐ షుడ్ నెవర్ గో బ్యాక్. ఏ ఆడది చేయకూడని తప్పు ఏదైనా ఉంటే జీవితంలో, ఒక్కసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత పుట్టింటిని మర్చిపోవడం చాలా మంచిది. యూ షుడ్ ఫర్గెట్ ద పేరెంట్స్ అన్లెస్ దే ఆర్ వెరీ లవింగ్ పేరెంట్స్. ఏదొచ్చినా నేను అలా ఆదుకుంటాం అని చెప్తే తప్ప, అసలు కోఆపరేషన్ లేని వాళ్ళను, అండర్స్టాండింగ్ లేని పుట్టింటికి వెళ్ళకూడదు. అసలు వాళ్ళకి భారం అవుతానన్న ఇది కనిపించింది. నా అడ్వైస్ ఎప్పుడూ అదే, ఒక్కసారి డిసైడ్ చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ సైడ్ క్లోజ్ సైడ్స్ ఉండడం బెటర్. కానీ ఇది మీ డెసిషన్ కాదు కదా, మీ పెళ్ళి, మీరు చేసుకోవాలనుకున్న పెళ్ళిని చేయనివ్వలేదు తల్లిదండ్రులు. ఇఫ్ ఇట్స్ నాట్ డెసిషన్ కాకపోయినా మరి అంతటితో మరి 6 ఫ్యామిలీ ఉన్న వాటిలో ఒకసారి వదిలించుకున్నట్టే లెక్కది. బాధ్యతలు పైగా బాగా బతికిన ఫ్యామిలీస్ అవన్నీ, బాగా తిని పాడు చేసిన బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఇవి. అంతా ఏమీ లేదు, చివరికి ఏం లేదు. అందరూ మేమంతా రావడానికి కారణం అసలు మరి ఆర్థిక పరిస్థితులే కదమ్మా. మా సిస్టర్ వచ్చినా నేను వచ్చినా కూడాను షేడ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. నేను విక్రిస్తుండేదాన్ని, కృష్ణకుమారి సత్రం ఎలా ఉంది అని అడిగేదాన్ని ఎప్పుడైనా. ఇంటి నిండా చుట్టాలు, జనం, సొంత వాళ్ళును. అలాంటి పరిస్థితుల్లో మేమందరం కష్టపడ్డాం. తను కష్టపడింది, నేను కష్టపడ్డాను. కానీ ఇవాళ మేము బంగారం కంచాల్లోనే తిన్నాము, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాము అని చెప్పడం చాలా తప్పు. కానీ ఇది నిరంతరంగా మనకే ఉంటుందని ఏనాడు అనుకోలేదు నేను. ఇది ఒకరు ఈ క్లాంప్స్ పోతాయి, లైమ్ లైట్ పోతుంది, అసలు మనం ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితులు కూడా రావచ్చు అని అనుకున్న స్థితిలోనే నేను చాలా బ్యాలెన్స్డ్గా ఎప్పటికి ఏది ఆపేయాలో అది ఆపేశాను, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాను. దీన్ని మించి జరిగినవి చాలా ఉన్నాయి లైఫ్లో. ఒక పావర్టీలో బాగా దెబ్బతిన్న రోజుల్లో నాకు ఏదైనా బాగా మంచి చీర కొనుక్కొని కట్టుకోవాలనుకున్నా, దీని మీద తగలబెడితే ఆ పిల్లలకు లేకుండా పోతుంది కదా, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ చదువు, వాటికి కావాలి. మంచి గ్యాప్స్ వచ్చేసేవి సినిమాలకి మధ్య గ్యాప్లు. దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఏదైనా చేయొచ్చేమో, ఇంకేదైనా ఉద్యోగంలో వస్తే ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు. సినిమాల్లో వేషాలు రాపితే మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కాదు వద్దనుకోవడం, వాళ్ళే వద్దనుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ చూసింగ్లో నేను వద్దనుకోవచ్చు, నాకు ఈ రోల్ నప్పదండి. పూర్తిగా యువర్ విల్లింగ్ టు యాక్ట్, టేకప్, వర్క్ హార్డ్. కానీ అవకాశాలు అప్పుడు కొంతమంది చాలా రేర్గా వచ్చేవి నాకు. అంటే నా మీద ఒక టాక్ ఉండేది, చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ అమ్మాయికి, మనం డిక్టేట్ చేయలేము, మన మాట వినే స్వభావం కాదు, వాడికి అర్థం అయ్యేది కాదు. ఓ పర్ఫెక్షన్ కోసం నేను చేసే పని బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం కొన్ని రిమార్క్స్ చేస్తాం, కమెంట్స్ చేస్తాం. ఇది బాగుండదండి అంటే కోపం వచ్చేది. ఒక సందర్భంలో మీరు అడ్డగీతల చీర కట్టుకోలేదు, నిలువు గీతల చీర కట్టుకుంటాను, నా హైట్ తక్కువగా కనిపిస్తుందని వాదించినందుకు ఒకరు మీ మీద కోపం చేసుకున్నారు. అయినా కూడా తర్వాత దే గేవ్ ఇన్. సరేనే షూటింగ్ అయిపోతుంది, ఆవిడకి ఏం కావాలో తీసుకెళ్ళి అలాంటివి కొనండి అని సర్దుకున్నారు. మీరు ఒక వివాహిత అయ్యండి, అండ్ సెన్సిటివ్ క్వశ్చన్ ఇక్కడ, మీ వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా మీరు చేసే పాత్రల వివరాలు చూసి? ఎంత క్లోజ్ సీన్స్ ఉన్నాయి హీరోలతో? బిగినింగ్ డేస్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు షావుకార్లో. ఇవాళ ఏమిటి సీన్ అంటే రామారావు గారికి నోటికి
అది తాంబూలం అందించే సీను, పెళ్ళిలో వడ్డాణం పెట్టుకున్నాను. పోలే నేను నీకు వడ్డాణం కొనివ్వలేకపోయినా సినిమాలో వడ్డాణం, అది ఇతడు వడ్డాణం అయినా సంతోషంగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చావు కదా అని ఎక్కిరిచ్చేవారు నన్ను. నేను చెప్పిన తర్వాత వద్దు, మిమ్మల్ని బాధపెట్టే విషయం ఇదేమో నాకు ప్రొఫెషన్, ఇట్స్ మై కెరియర్, అంతకుపైన నేను దాని గురించి ఏం ఆలోచించడం లేదు. మీరు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి మదనపడి బాధపడక్కర్లేదు, ప్లీజ్ డోంట్ కమ్, ఇంట్లోనే ఉండిపోండి, మీరు ఏదైనా వేరే ఉద్యోగం ఉంటే చూసుకోండి అని చెప్పి నేను ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకా ఆ తర్వాత నెరేట్ చేయడం మానేశాను నేను. ఏం జరిగింది అని ఇంట్లో కొంత డెఫినెట్గా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా. యూ నో ఇట్ యాజ్ ఎ ఉమన్, యూ వుడ్ నో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ఎ రోల్, అది మీ మీద కొంత ప్రభావితం ఉంటుంది కదా. అది ఇంటికి వెళ్ళి నేను అవన్నీ మెంగుకొని ఆ సీన్ని నెమరేసుకొని ఇలా సీలింగ్ వైపు చూస్తూ ఇలా చేశాను, ఇలా చేసుంటే బాగుండేదేమో అనుకునేదాన్ని తప్ప ఇంకెవరితో నేను డిస్కస్ చేయలేదు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం. పైగా నేనేదో ఆ ఇరు కోడుగలైన పిక్చర్లో కలెక్టర్ వేషం వేసి కొంచెం డామ్ డూమ్ అని కొంచెం మాట్లాడి చాలా స్టైలిష్గా, చాలా స్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్ది అది చేసి నేను ఇంటికి వెళ్తే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ ఎ కలెక్టర్ ఎట్ హోమ్. వీళ్ళంతా తెల్లబోయి పిల్లలు కంగారు పడి మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అనే కాడికి వెళ్ళింది వ్యవహారం ఒకసారి. అంటే ఎమోషనల్లీ మీరు అంత లీనమైపోయేవారు క్యారెక్టర్లో. పర్టికులర్ రోల్ ఐ థింక్ ఎస్, నన్ను బాగా ప్రభావితం చేసిన క్యారెక్టర్ అదొకటి. నా ఓన్ ప్రొడక్షన్ వేర్ ఐ ప్లేడ్ ద మదర్ అండ్ డాటర్. కూతురు కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లవ్ను కూడా వదిలేసుకుంటుంది అనమాట. అలాంటి ఆ రెండు క్యారెక్టర్స్ మాత్రం ఇంకా చాలు, దీని తర్వాత ఇంక పెద్దగా యాక్ట్ చేసి మనం ఓడబడిచేదేమీ లేదు అని వదిలేసిన రోజులు ఉన్నాయి. మాకంటూ ఒక డ్రెస్ మ్యాన్ ఉండేవాడు కాదు, మాకంటూ ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు కాదు. ఊరికే అసిస్టెంట్ని వాళ్ళని వీళ్ళని ఓ పెద్ద ఒక జనాభాని వెనకేసుకొచ్చి మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టిందని కాదు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకునేదాన్ని కాదు, మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు. మీరు నాకు జీతం ఇస్తున్నారు కదండి, అందుకనే ఇది చాలండి నాకు అని చెప్పి నేను ఇంట్లోంచి అన్ని తెచ్చుకునేదాన్ని. పెట్రోల్ కూడా నేనే వేసుకునేదాన్ని నా కార్కి. ఇవాళ అట్లా కాదు కదా. మా రోజుల్లోనే చూసామండి తమాషాలు జరుగుతుండేవి. ఐ మీన్ రిప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇవాళ ఇలాంటి స్థితికి వచ్చారు. ఇవాళ నేను విన్నది ఏమిటంటే అన్ని పిక్చర్స్ సక్సెస్ అవ్వడం లేదు అంటే మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లా పెరిగిపోతున్నప్పుడు ఎక్కడండి. మా క్యారవాన్స్ ఉండేవా, మేము వ్యాన్లు సొంతగా తెచ్చుకునేవాళ్ళమా, లేదు ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళం అసలు ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు, అది కూడా తక్కువైందిలేండి. అలా చేయడం కూడా చిన్న చూపు చూశారు మమ్మల్ని. అడ్జస్ట్ అవ్వడం వల్ల ఒక్కోసారి చెప్పిన క్యారెక్టర్కి తక్కువగా షూటింగ్ చేసి ఇస్తే ఓసారి వెళ్ళి ఏపీ నాగరాజన్ గారిని, పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఆయన రైటర్ తమిళంలో, మీరు చెప్పినంత తీయలేదు సార్ నా షార్ట్స్ అవిని, శివాజీతో క్యారెక్టర్ నాది, నేను సహన్ డబ్బే తీసుకుంటాను, నాకు వద్దని చెప్పి వదిలేసి వచ్చాను. అలా కూడా చేశారు. అలాంటివన్నీ చేసేదాన్ని నేను. అది తప్పు. నన్ను గురించి నేను ఆలోచించుకోలేదు, కొంచెం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో బ్రతకాలంటే అది అవసరం అంటారు. చాలా అవసరం, చాలా అవసరం. అందుకని ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నాకు అదొక్కటే బాధ. సినిమాల్లో నేను ఎప్పుడు ఏది పోగొట్టుకున్నాను అనుకోలేదు, కానీ మామూలుగా అది గడ్డి పువ్వైనా సరే దాన్ని చూసి ఆనందించే అవకాశం, ఆ నెలవంక వచ్చినప్పుడు బయట కూర్చొని చూడాలనుకున్నప్పుడు ఇంకేదో వచ్చేది, నేనేదో రిలాక్స్ అవుదాం అనుకునేట ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ చిన్న 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 ఉంటాయి చూడండి, చాలా సరదాగా మనం ఎంజాయ్ చేసే వస్తువులు, వాటికి దూరం అయిపోయాను నేను. ఆ నైసిటీస్ అన్నీ పోయాయి లైఫ్లో. అయినా సరే కొన్ని మాత్రం వదలలేదులేండి. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. బాగా జుట్టు బాగా పెద్దది ఉండేది, అన్ని పూలు నేనే కట్టి తలలో పెట్టేసుకునేదాన్ని ఎవరికి. ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ విత్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్స్. అవన్నీ పోయి అలాంటి ఆలోచన ఉండకూడదని ఈ స్టైల్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ ఉందని మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో ఎప్పుడు లేదు, ఇవాటి సంగతి నాకు తెలియదు. ఆ రోజుల్లో ఎప్పుడు అసలు అంటే చాలా మంది వీలైన వాళ్ళు తప్పించుకుని తిరిగేవారు, అలాంటి పరిస్థితులు రాకుండా వారి దాకా. ఇప్పుడు అన్నీ కౌచ్ వితనేగా అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటాను, నాకు తెలీదు. అంటే ఐ లాస్ట్ టచ్ విత్ ది ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఆన్లుక్కర్గా ఏదో చూడడం తప్ప ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి అంటారా? నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే బట్ డ్యూరింగ్ దోస్ డేస్ వర్ విమెన్ రెస్పెక్టెడ్ ఇనఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అబ్సల్యూట్లీ. ఆ రెస్పెక్ట్ ఇవాళ ఎక్కడుందమ్మా? ఆ రోజుల్లో ఎంత అపోహ ఉండేదంటే సినిమా వాళ్ళంటే విలేసేవారు. నిజంగా అది పరిశ్రమ, అది సిన్సియారిటీ, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ది లేడీ ఆర్టిస్ట్ అసలు ఎంత మర్యాద ఉండేదంటే
మన ఏదో మనం ఉద్యోగం చేసుకొని మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న థాటే తప్ప వేరే ఇలాంటి అసలు ఫీలింగ్స్ వచ్చేవి కావు. ఇవాళ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ డీల్లోనే వెళ్తున్నది అంతాను. యూ గెట్ వన్ బై వన్ ఫ్రీ గెట్ వన్ ఫ్రీ అనేలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళే ఇమాజిన్ చేసుకొని జతలు కట్టడం ఇవన్నీ కొంచెం అసహ్యంగా కనిపిస్తున్నది. ఈ ఇండస్ట్రీని గౌరవంగా ట్రీట్ చేస్తే ఐ థింక్ ఇట్ కొన్నాళ్ళ పాటు బాగా సర్వైవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే పబ్లిసిటీ బిజినెస్లోకి వెళ్ళిపోయింది ఎక్కువగాను. ఇదివరకు అది లేదమ్మా. ఇప్పుడు చాలామంది విశ్వనాథ్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ సినిమాల్లో చూడండి, వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు మీరు అన్న కాస్టింగ్ కౌచ్తో ఎప్పుడు వెళ్ళినట్టు నాకు తెలియదు. అంటే అందరూ ఉంటారని కాదు కానీ దాదాపుగా ఇది ఒక ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మీరు వాడిన పదం ఇప్పటికి వర్తిస్తుంది కానీ ఆ రోజుల్లో లేదమ్మా. దట్ వాస్ టోటలీ బిజినెస్ వర్త్. ఎవరిని అడిగేవాళ్ళు కాదు. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చొని డిస్కస్ చేసుకునేవారు. వీళ్ళని వేసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు. రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఏ రోజు కూడా అట్లా ఎవరన్నా వాళ్ళు వెనకబడి వాళ్ళకి అడుగులు మడుగులతో నేను చూడలేదు. పైగా వాళ్ళిద్దరు కూడా అంత డిసిప్లిన్ గ్రేట్ యాక్టర్స్ వాళ్ళు. దే నెవర్ ఎంకరేజ్ ఆల్ దట్. వాళ్ళు బిజినెస్ కింద ట్రీట్ చేశారు. ఒక్కోసారి చెప్పిన క్యారెక్టర్కి తక్కువగా షూటింగ్ చేసి ఇస్తే ఓసారి వెళ్ళి ఏపీ నాగరాజన్ గారిని పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన రైటర్ తమిళంలో, మీరు చెప్పినంత తీయలేదు సార్ నా షార్ట్స్ అవిని. శివాజీతో క్యారెక్టర్ నాది, నేను సహన్ డబ్బే తీసుకుంటాను నాకు వద్దని చెప్పి వదిలేసి వచ్చాను. అలా కూడా చేశారు. అలాంటివన్నీ చేసేదాన్ని నేను. అది తప్పు. నన్ను గురించి నేను ఆలోచించుకోలేదు. కొంచెం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో బ్రతకాలంటే అది అవసరం అంటారు. చాలా అవసరం, చాలా అవసరం. అందుకని ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. నాకు అదొక్కటే బాధ. సినిమాల్లో నేను ఎప్పుడు ఏది పోగొట్టుకున్నాను అనుకోలేదు, కానీ మామూలుగా అది గడ్డి పువ్వైనా సరే దాన్ని చూసి ఆనందించే అవకాశం, ఆ నెలవంక వచ్చినప్పుడు బయట కూర్చొని చూడాలనుకున్నప్పుడు ఇంకేదో వచ్చేది, నేనేదో రిలాక్స్ అవుదాం అనుకునే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ చిన్న ఉంటాయి చూడండి, చాలా సరదాగా మనం ఎంజాయ్ చేసే వస్తువులు, వాటికి దూరం అయిపోయాను నేను. ఆ నైసిటీస్ అన్నీ పోయాయి లైఫ్లో. అయినా సరే కొన్ని మాత్రం వదలలేదులేండి. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. బాగా జుట్టు బాగా పెద్దది ఉండేది, అన్ని పూలు నేనే కట్టి తలలో పెట్టేసుకునేదాన్ని ఎవరికి. ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ విత్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్స్. అవన్నీ పోయి అలాంటి ఆలోచన ఉండకూడదని ఈ స్టైల్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ ఉందని మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో ఎప్పుడు లేదు, ఇవాటి సంగతి నాకు తెలియదు. ఆ రోజుల్లో ఎప్పుడు అసలు అంటే చాలా మంది వీలైన వాళ్ళు తప్పించుకుని తిరిగేవారు, అలాంటి పరిస్థితులు రాకుండా వారి దాకా. ఇప్పుడు అన్నీ కౌచ్ వితనేగా అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటాను, నాకు తెలీదు. అంటే ఐ లాస్ట్ టచ్ విత్ ది ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఆన్లుక్కర్గా ఏదో చూడడం తప్ప ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి అంటారా? నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే బట్ డ్యూరింగ్ దోస్ డేస్ వర్ విమెన్ రెస్పెక్టెడ్ ఇనఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అబ్సల్యూట్లీ. ఆ రెస్పెక్ట్ ఇవాళ ఎక్కడుందమ్మా? ఆ రోజుల్లో ఎంత అపోహ ఉండేదంటే సినిమా వాళ్ళంటే విలేసేవారు. నిజంగా అది పరిశ్రమ, అది సిన్సియారిటీ, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ది లేడీ ఆర్టిస్ట్ అసలు ఎంత మర్యాద ఉండేదంటే మన ఏదో మనం ఉద్యోగం చేసుకొని మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న థాటే తప్ప వేరే ఇలాంటి అసలు ఫీలింగ్స్ వచ్చేవి కావు. ఇవాళ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ డీల్లోనే వెళ్తున్నది అంతాను. యూ గెట్ వన్ బై వన్ ఫ్రీ గెట్ వన్ ఫ్రీ అనేలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళే ఇమాజిన్ చేసుకొని జతలు కట్టడం ఇవన్నీ కొంచెం అసహ్యంగా కనిపిస్తున్నది. ఈ ఇండస్ట్రీని గౌరవంగా ట్రీట్ చేస్తే ఐ థింక్ ఇట్ కొన్నాళ్ళ పాటు బాగా సర్వైవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే పబ్లిసిటీ బిజినెస్లోకి వెళ్ళిపోయింది ఎక్కువగాను. ఇదివరకు అది లేదమ్మా. ఇప్పుడు చాలామంది విశ్వనాథ్ గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ సినిమాల్లో చూడండి, వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు మీరు అన్న కాస్టింగ్ కౌచ్తో ఎప్పుడు వెళ్ళినట్టు నాకు తెలియదు. అంటే అందరూ ఉంటారని కాదు కానీ దాదాపుగా ఇది ఒక ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మీరు వాడిన పదం ఇప్పటికి వర్తిస్తుంది కానీ ఆ రోజుల్లో లేదమ్మా. దట్ వాస్ టోటలీ బిజినెస్ వర్త్. ఎవరిని అడిగేవాళ్ళు కాదు. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చొని డిస్కస్ చేసుకునేవారు. వీళ్ళని వేసుకుంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు. రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఏ రోజు కూడా అట్లా ఎవరన్నా వాళ్ళు వెనకబడి వాళ్ళకి అడుగులు మడుగులతో నేను చూడలేదు. పైగా వాళ్ళిద్దరు కూడా అంత డిసిప్లిన్ గ్రేట్ యాక్టర్స్ వాళ్ళు. దే నెవర్ ఎంకరేజ్ ఆల్ దట్. వాళ్ళు బిజినెస్ కింద ట్రీట్ చేశారు. పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చినా
మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు, నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా, ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాల. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మధ్య నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం, చెడామడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు అక్కడ. ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాల రాముడు. అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటే, మా చెల్లెలకి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్పని నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది. ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వీ వర్ టాకింగ్ జనరల్లీ. ఆయనని చెప్పకుండా పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పటికీ అదే ఒపీనియన్ అది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను. బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వచ్చి ఆయన పలకరించి, ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు, విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. పీక్ ఆఫ్ హర్ కెరియర్ 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నాట్ డిడ్ ఐ ఎవర్ ఆస్కర్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండాలి అప్పటికి. నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం. ఆ టైంలో గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు. అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి, నాకు ఒక చోటు నుంచి మాత్రం బికాస్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, అజయ్ ఖైతాన్. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకా అల్లుడు. ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా విజయవాహిని సంస్థ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి ఖైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని. ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత, హూ am I to go and ask them not to get married? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా వచ్చి చెప్తే నేను వింటానా? నేను విన్ను. పరమముండిని నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు, అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ, మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్ళి ఆపమని. నేను చెప్పాను ఐఎమ్ సారీ, ఐ వాంట్ డూ ఇట్. మీ టాప్ 5 సాంగ్స్ మీరు గుర్తు చేసుకుంటే మాకు గుర్తున్నవి కొన్ని, మీకేవి గుర్తొస్తాయి? తప్పకుండా నా మొదటి చిత్రం షావుకారు, దాంట్లో పలుకురాదటే చిలుక, ఆ సాంగ్ మంచి పాట అండి. అది ఏమిటో అదే ఫస్ట్ టైం నేను ఒక పాటకి లిప్ మూమెంట్ ఇచ్చి నటించడం, అందుకని ఇది బాగా గుర్తుండిపోయింది నాకు. అసలు వర్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి అందులో. తడుకులు బెళుకులు బస్తీలా చెమకలు, పల్లెటూర చూపిస్తే పకా పకా నగుదురని, తెలుపవేలని చిలుక పలుకవేలని, ఆ సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. అది మంచి మనసుల్లో, ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా,
మావారి అందాలు నీవైనా తెలుపుమా. కానీ గుడ్డిది కదా పాపం. అవును. నాగేశ్వరరావు గారి అందాన్ని, ఆయన గ్లామర్ని పొగడాలని అనుకొని రాసిన పాట కాదు, కానీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో వచ్చింది ఆ సాంగ్. ఓ పావురాన్ని పట్టుకొని ఆయన కొంచెం బాగా సంతోషంగా నవ్వుతూ ఈవిని బాగా కోపం లేకుండా పలకరించినప్పుడు ఆ ఎగ్జూబరెన్స్లో పాడే పాట అనమాట. అదొకటి నాకు ఇష్టమైన పాట అది. తర్వాత మనసే అందాల బృందావనం. అమ్మ మీరు ఒకసారి నా కోసం పాడండి. అయ్యో, ఒక్క సెంటెన్స్ పాడండి. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మీ వ్యక్తిత్వాన్ని మార్చిన ఒక పాట ఉంది. ఓ తాయారమ్మ బంగారే, ఐమ్ రైట్? Yes. ఓకే మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకే తయ్యారమ్మ. ఆయన కూడా ఎంత బాగా చేశారు, సత్యనారాయణ గారు కూడా అందులో కదా, చాలా బాగా చేశారు. మా ఇద్దరిది బ్యూటిఫుల్ లవింగ్ క్యారెక్టర్స్, అవి లవబుల్ రోల్స్ రెండును. ఒకే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్? మీకు అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ ఉంది, మీరు 10వ తరగతి మాత్రమే చదువుకోగలిగిన మీకున్న ఇన్ గౌహతి యూనివర్సిటీ అస్సాంలో మెట్రికులేషన్ మాత్రమే చేయగలిగిన మీకు మాత్రం జీవితం ప్రసాదించిన అవార్డు, మీ అపారమైన అనుభవానికి డాక్టరేట్ కాకుండా అందరి అగ్ర హీరోలు, అగ్ర నటుల పేరున మీరు చాలా అవార్డులు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఫర్ యూ? పర్టికులర్గా చెప్పాలంటే కష్టం, ఎందుకంటే నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. ఆల్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి అవార్డు నాకు అదొక చిన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి, యూ కెన్ ఇంకా కొన్నాళ్ల పాటు నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ నట జీవితంలో అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి అవార్డు, ఇంత అవార్డు కానివ్వండి అంత అవార్డు కానివ్వండి. ఫిల్మ్ఫేర్ వాళ్ళ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫ్యాన్స్ వచ్చాయి, నాకు డయానోరా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు ఒకటి వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాంటివి చాలా వచ్చాయి. శివాజీ గణేషన్ అవార్డు, ఇవన్నీ చాలా వచ్చాయి. బట్ ప్రతి అవార్డు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వెయిటేజ్ అండ్ వాల్యూ, బికాజ్ ఆ పీరియడ్లో వచ్చినప్పుడు మనిషిలో ఏమాత్రం నిరుత్సాహం ఉన్నా ఈ అవార్డ్స్ అన్నీ తుడిచిపెట్టేసాయి వాటిని. అలా కంటిన్యూ అయ్యాయి. నేను చెప్పాను కదా మొదటి నుంచి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేవు, కానీ ప్రజలు గుర్తించారు, ఇండస్ట్రీలో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను గౌరవించి అవార్డ్స్ ఇచ్చారనేది ఇట్ ఈస్ ఆల్వేస్ హంబుల్డ్ మీ అ లాట్. ఇంత అనుభవాన్ని, నటనానుభవాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు మీ వారసులు. ఆఫ్ కోర్స్ వైష్ణవి నా పెద్ద కూతురు అది నా పర్మిషన్తో రాలేదుండో, దాన్ని ఐఏఎస్ చదివించాలని ఏదో కలలు కన్నాను నేను. వాళ్ళ అమ్మ పర్మిషన్తో వచ్చింది. తనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుందో చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు మంచి అందమైన నాకు ముని మనవరాళ్ళు ఇద్దరు, ముని మనవడొకడు, మనవాళ్ళు ముగ్గురు. లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇవాళ మీతో మాట్లాడడం అన్నిటికంటే ముఖ్యమైన హ్యాపీనెస్ ఏంటంటే, నన్ను మర్చిపోయే వాళ్ళకి మళ్ళీ మీరు తీసుకొచ్చి సాక్షి ద్వారా ఉన్నది ఇవిడ అని చూపించారు. ఐ షుడ్ పర్సనలీ థ్యాంక్ యూ ఫర్ ఇట్.